ఓటుకు కోట్లు కేసులో పీకలోతు కూరుకుపోయిన చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఏపీ ప్రజలు. కేసులో అడ్డంగా ఇరుక్కుపోయిన చంద్రబాబు తాను తప్పించుకునేందుకు సెక్షన్ 8ను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అయ్యి ఉంటే ఇంతవరకు ఆధారాలు ఎందుకు బయట పెట్టలేదని తిరుపతి వాసులు నిలదీస్తున్నారు. చంద్రబాబు తీరు దొంగ అన్నట్టు ఉందని విమర్శిస్తున్నారు. నోటీసు స్థాయికి వచ్చే పరిస్థితిలో ప్రభుత్వం పడిపోతుంది అనే స్థాయికి వచ్చినప్పుడు ఇప్పుడు కథంతా ఏ విధంగా మార్పు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆయన మేధస్సునంతా ఇప్పుడు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇంకేమి ప్రభుత్వము, ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు ఇవేమీ పట్టడం లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు డొంకతో తిరుగుడు మానేసి ఆయన రాజీనామా చేసేసి ఆయనటువంటి నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు హర్షిస్తారండి. చంద్రబాబు నాయుడు రాజకీయాల్ని ఏ పద్ధతిలో భ్రష్టు పట్టించాలని చూస్తున్నాడో మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఓటుకు నోటు అంశాన్ని పక్కదారి పట్టించడానికి సెక్షన్ 8 అంటున్నాడు. సెక్షన్ 8కి ఓటుకు నోటుకు దొరికినటువంటి దొంగకి సంబంధం ఏంటంటే అసలు దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు చేతకానితనాన్ని తనంతట తానే నిరూపించుకోవడానికే ఈ సెక్షన్ 8ని తెర మీదకి తీసుకురావడం అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది చాలా అభద్రతాభావంతో కూడుకున్నటువంటి పనిగానే ప్రజలు స్వీకరిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు అని అడుగుతున్నారే కానీ ఆ గొంతు నాది కాదు అనేది చెప్పట్లేదు. ఆ చెప్పే ధైర్యం కూడా అతనికి లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు అనుక్షణము అతను అబద్ధాల్లో బతుకుతున్నాడు, అబద్ధాల ఊబిలో కూరుకుపోయాడు. అలాంటి వ్యక్తి నిజాయితీగా మాట్లాడటం అనేది ఎంత మాత్రం జరగదు. కాబట్టి కేసు నుంచి తప్పించుకునేదానికి దొంగదారులు అన్వేషిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి సంబంధించి ఎలా మన్ని ట్యాప్ చేస్తారు, ట్యాప్ చేయటం నాకు బాధ కలిగించింది అంటున్నారు కానీ నేను మాట్లాడలేదు అనేది ఆయన ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఇక్కడే తెలుస్తుంది ఆయన పూర్తిగా అబద్ధాల కోరు, దగాకోరు ప్రభుత్వం అని. నువ్వు చేసిన తప్పుకి ఆంధ్రలో ఉన్నటువంటి 5 కోట్ల మంది బాధపడుతున్నారు. రాష్ట్రానికి ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్? మీరు పట్టుబడి నువ్వు నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పానంటే నువ్వు నేరుగా వచ్చేసి దాన్ని ఎదుర్కోవాలి తప్ప ఇప్పుడు ఎప్పుడూ లేనిది 1 ఇయర్ ముందు జరిగిందని 28 జీవో నెంబర్ 8 సెక్షన్ 8 అని చెప్పని ఈరోజు తీసుకొని వస్తున్నారు. మధ్యలో వచ్చి గవర్నర్ తిడుతున్నారు. అసలు ఏ గందరగోళ పరిస్థితిలో ఉన్నావు, మతి స్థిమ్మతి ఏమన్నా మీకు ఏమన్నా తప్పిందని చెప్పని రాష్ట్రం మొత్తం